అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అడిగినప్పుడంతా వచ్చినప్పుడు చూస్తున్నాం అంటున్నారు. మేము వచ్చి కలిసినప్పుడంతా ఇదే మాటే చెప్తున్నారు. సమస్యలది ఆల్రెడీ మెమోరాండం కూడా మీకు ఇచ్చాము. ఒక పేపర్ ఉంది కదా మీకు ఇక్కడ, ఆ పేపర్ ఇంతకు ఇచ్చినారు కదా నాయన, ఆ పేపర్ ఇచ్చినారు సార్. ఇక్కడ చెప్పాలంటే సమస్యల గురించి అంటే మున్సిపాలిటీ క్వార్టర్స్ ఉన్నాయి, ఈ క్వార్టర్స్ల గురించి ఉంది. తర్వాత రెండోది వచ్చేసి ఇక్కడ 100 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలోనే పనిచేస్తూ తరతరాలుగా చేస్తున్న ఒక వ్యక్తులకి వాళ్ళ కుటుంబీకులకి పనులు లేకుండా పోయినాయి. ఏం సార్, ఇదే విధంగా తర్వాత మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ మహిళల దొడ్డిది కబ్జా అయింది. ఇంతవరకు దాన్ని మాట్లాడతామని చెప్తున్నారు, ఇంతవరకు దాన్ని మాట్లాడలే. తర్వాత నేను దెబ్బతిన్నా, నేను ఏం చేసినా కూడా సర్లే అని చెప్పేసి నేను సర్దుకొని పోతున్నా. నాకు కొంచెము పోలీసు వాళ్ళ దగ్గర నుంచి అక్కడ నుంచి ఫోన్లు చేపిస్తున్నారు. ఫోన్ చేపించి కేసు వాపసు తీసుకో అనే మాదిరిగా ఫోన్లు చేపిస్తున్నారు. ఎలక్షన్ మూమెంట్ లో నా మీద చేసినారు కదా సార్, వైసీపీ కార్యకర్తలు ఇట్లా దాడి చేసినప్పుడు నన్ను ఇది చేసినారు కదా, దాంట్లో అప్పుడు నేను కేసు పెట్టినా. వాళ్ళు నా మీద ఇప్పటి వరకు చేపిస్తూనే ఉన్నారు నాకు, కేసు వాపసు తీసుకో అని. వాళ్ళు వైసీపీ కార్యకర్తలంతా మీ దగ్గర వచ్చి బీజేపీలో విలీనం అయిపోయినారు. ఇంతవరకు అయింది. బీజేపీలో విలీనమైనా కూడా మా బీజేపీ కార్యకర్తలు కూడా ఎక్కువ మీరు టచ్అప్ లో లేరు, కానీ వాళ్ళని మాత్రం టచ్అప్ లో ఎక్కువ పెట్టుకుంటున్నారు. ఉన్నాడు ఫ్యాక్టరీ మాట్లాడుతున్నాం సార్. ఇంతవరకు అయింది. ఇంతవరకు అయింది. వాళ్ళు చేసిందంటూ మాకు ఏం లేదు. ఇంట్లో నలుగురు ఇద్దరు ఉన్నా కూడా మాకు అసలుకి ఒక ఉద్యోగం లేదు. ఉద్యోగస్తులు ఉంటారా, ఉద్యోగస్తులు లేని వాళ్ళకి అన్నట్టు వాళ్ళకే పంచుకుంటున్నారు. ఏం పంచుతున్నారు అన్న? ఉద్యోగాలు సార్, మున్సిపాలిటీ కాంట్రాక్ట్ బేసిక్ వచ్చినవి ఏవైనా కానీ వాళ్ళ వరకే చూసుకుంటున్నారు, కానీ యూతల వ్యక్తులకి రానివ్వడం లేదు. అంతకుముందు ఈ పని ఎవరు చేయలే, ఎందుకంటే చాలా ఘోరమైన పని చేసినారు. ఇప్పుడు అందరు కావాలని వస్తున్నారు. వర్కర్ రిటర్న్ అయితే వాళ్ళకే ఇవ్వాలని జీవో ఉంది. వర్కర్ పిల్లలకే ఇవ్వాలని వాళ్ళకి ఇచ్చిన తర్వాత బయట వాళ్ళకి. ఇప్పుడు అందరూ వస్తున్నారు. మాకు నీళ్ళు కూడా ఇలా క్లాస్ తాగడానికి, పని చేసేదానికి. కనీసం అమ్మాయిలను కూడా సంబంధాలు కూడా ఇలా మా కులమోళ్ళే మాకు ఇలా. ఎందుకంటే ఈ పక్క నుండి ఏరియాలు కూడా ఇలా వీళ్ళు ఆ పని చేస్తారు కదా, నీళ్ళు కూడా ఇలా తాగడానికి. అంత ఘోరం పని అది. ఏదో రాజీవ్ గాంధీ ఫీల్డ్ లోనే సెప్టిక్ లెటర్ అయినా కదా, లేదంటే గలీజ్ అంతా తలల మీద పట్టుకొని మోస్తా ఉంది. ఆ టైంలో చెప్పింది నాకు అర్థమైంది తమ్ముడు. విల్ డూ అవర్ బెస్ట్, రైట్? డోంట్ వరీ. నేను ఇబ్బంది ఏమైనా ఉంటే నా ఎదురా, సరేనా? ఒకసారి ఇబ్బంది ఎందుకంటే ఒకసారి కలిసిపోతే నాకు అర్థమైపోతుంది అనుకోవద్దు నువ్వు, సరేనా? ఓపికగా రావాలి, ఏదైనా పనులు ఉంటే చెప్పాలి, చేసుకుని పోవాలి. న్యాచురల్గా పక్కన ఉన్న ఇప్పుడు వైసీపీ నుంచి తీసుకోవడం అంటే తప్పని పరిస్థితి కదమ్మా. పార్టీని పెంచుకోవాలి కాబట్టి తీసుకుంటాం, దాని గురించి తప్పుగా అనుకో. పార్టీని పెంచుకోండి అని అంటున్నాం మేము కూడా, కానీ ఇక్కడ వ్యక్తులను కూడా చూడండి మమ్మల్ని అంటున్నాం మేము. నీకు అన్ని చేసి పెట్టే బాధ్యత. యువతల వ్యక్తులను కూడా, పార్టీకి కష్టపడిన వాళ్ళని, పార్టీ కార్యకర్తలని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకోండి అని చెప్తున్నాం మేము. అలాగే చేస్తాం. అవతల వాళ్ళని వచ్చినారు కదా అని చెప్పేసి అవతల ఇది చేయదని చెప్తున్నాం మేము కూడా. పార్టీ కష్టపడిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు మన కార్యకర్తలు. వాళ్ళని కూడా కొంచెం చూడండి. వాళ్ళలో అసలు ఉద్యోగాలు లేకుండా వెనకలు తిరిగే వాళ్ళు ఉన్నారు సార్. మాకు ఎలక్షన్ అయిపోయి బాక్స్ పోయినంత వరకు అక్కడ ఉన్నాం సార్. అవును, నాకు తెలుసు. అందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత, సరేనా? టెన్షన్ పడద్దు, సరేనా? పట్టాలు ఇప్పుడు రాయించుకోండి అమ్మా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.